హలో అండి విజ్ఞాన్ గారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది ఎంత పెద్ద దుమారం రేపిందో తెలిసిందే. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల పన్నాగాలు చేసి ఫోన్ ట్యాప్స్ చేశారు, అది తప్పు అంటూ కోర్టులో కేసులు ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ వివాదం, ఆ ఆరోపణ ఇంకా బలపడుతుంది. ఖచ్చితంగా అతి త్వరలోనే కేసీఆర్ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక వార్త. ఏం చెప్తారు? బేసిక్గా మళ్ళీ గెలవడానికి చేసిన ప్రయత్నం వీళ్ళు ఎంచుకున్న ఫోన్ ట్యాపింగ్. సో ఫోన్ ట్యాపింగ్ ఇజ్రాయెల్ నుంచి పరికరాలు తెచ్చుకొని వీళ్ళకి సంబంధించిన ప్రణీత్ రావు, ప్రభాకర్ రావులని పెట్టుకొని రావుల పేర్లు బాగా వచ్చాయి, పెట్టేసుకొని మనోళ్ళే అని చెప్పేసి ఒక దగ్గర ఒక డబ్బా పెట్టుకొని దాంట్లో ఇబ్బడి ముబ్బడిగా అందరి అన్నీ వినడం మొదలుపెట్టారు. ఇదేంటంటే 200 మీటర్స్ నుంచి సిగ్నల్స్ తీసుకొని వినగలిగే శక్తి ఉన్నటువంటి ఒక చిన్న పరికరం. ఈ పరికరాన్ని రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయనకు ఫోన్లు వచ్చేవన్నీ విన్నారు. రాజ్భవన్ చుట్టుపక్కల కూర్చొని తమిళసై గారి ఫోన్ అంతా విన్నారు. ఈ లోటస్ పాండ్ దగ్గర కూర్చొని షర్మిల ఫోన్లు విన్నాయి. ఎందుకు వచ్చింది ఈమె సడన్గా, ఏంటిది, వాట్ ఈస్ దిస్ అని. ఆ తర్వాత ఈటెల రాజేందర్ మనోడా పగోడా అని చెప్పేసి ఎందుకు వచ్చిందో డౌట్ యాక్చువల్గా వాళ్ళకి, బట్ సక్సెస్ అయ్యాడుగా. మొత్తానికైతే అక్కడ మునుగోడు ఎలక్షన్ అసలు ఫోన్ ట్యాపింగ్ వల్లే ఈటెల రాజేందర్ గారిని వాళ్ళు అనుమానించారట, లేదు. అండ్ దుబ్బాక ఎలక్షన్ ఇట్లా అన్నిటి చోటు బాగా వాడారు. అండ్ వీళ్ళ డబ్బుల్ని గవర్నమెంట్ పోలీస్ జీబుల్లోనే తరలించారు. బయట వాళ్ళ డబ్బు అరే వస్తుంది చూసుకో అన్నవన్నీ వీళ్ళు వినేసి అక్కడ ఆపేశారు. అట్లా బోల్డని డబ్బులు కలెక్ట్ చేశారు. ఇది ఎలక్షన్ టైంలో. అంతకుముందు ఖాళీ కూర్చొని ఏం చేశారు, అలా ఒక ఎలక్షన్ గెలిచారు. తర్వాత ఇయర్ ఏం చేశారంటే ఇంకా సంపాదించుకుందామని నయీం లాంటి వాళ్ళ ఫోన్ కాల్స్ అన్ని వినడం, అతన్ని చంపేసి కనీసం ఒక 4,000-5,000 కోట్లు ఉంటాయి తీసుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఉన్నారు మహామహులు. భవ్య సిమెంట్స్, ఆయన అప్పుడు టీడీపీ అనమాట, మనకు భవ్య క్రియేషన్స్ సినిమా నిర్మాత. మనం మోహన్ బాబు గారి ఇంటికి ఆ గల్లీకి ఉంటుంది పైన ఆఫీస్. ఈ శేరిలింగంపల్లి డివిజన్కి టీడీపీ తరఫున అప్పట్లో నిలబడ్డాడు. తర్వాత టీడీపీ పార్టీ లేదు అనేసరికి ఆయన కొంచెం సైలెంట్ అయ్యాడు. ఈయన దగ్గర ఉండాల్సిన సొమ్ము చాలా ఉందని తెలుసుకుని ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ పిల్లలందరూ ఇబ్బంది పెట్టి వాళ్ళ కొడుకుని కోడల్ని అరెస్ట్ చేసి ఏదేదో తర్జన భర్జన చేసి డబ్బులు తీసేసుకున్నారు. నెక్స్ట్ ఇటు 111 జీవో ఎత్తేసే ముందు అందరి దగ్గర ల్యాండ్లు గిండ్లు ఇవన్నీ దొబ్బేసి డబ్బులన్నీ తీసుకొని ఇష్టం ఉన్నట్టు అమ్మేసి 111 జీవో ఎత్తేసారు. ఇట్లా చేయాల్సినవన్నీ చేశారు మా, 1 కాదు 2 కాదు. ఇంకా టైం పాస్కి ఏం చేయాలో అర్థం కాక సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్లు చేసి వాళ్ళేం మాట్లాడుకుంటారో కూడా విన్నారు. అంటే ఇన్ని రకాలు చేశారు. బిజినెస్ మ్యాన్స్ ప్రతి ఒక్కడికి ఏదో ఒక చిన్న ఇది ఉంటుంది. మనం మాట్లాడుకోవచ్చు, ఈ మాట పైకి కూడా తీయచ్చు, ఎందుకంటే చాలా మంది మాట్లాడుతున్న విషయమే కాబట్టి. సమంత నాగ చైతన్య విడిపోవడానికి ఫోన్ ట్యాపింగ్లే ప్రధాన కారణం అని కూడా అప్పట్లో వార్తలు రాలే, గట్టిగా రాలే. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇదేంటి పెద్ద బిజినెస్ మ్యాన్లకి వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్స్ కూడా కొన్ని ఏం చేస్తారంటే కొంచెం తెలియక అటు ఇటు రొటేట్ చేస్తాయి బయట వాళ్ళకి తెలియకుండా. లక్కీ భాస్కర్ లాగా వాళ్ళందరి ఫోన్లో ట్యాపింగ్ చేసి అది అటు ఇటు తిరిగే టైంలో మధ్యలోకి వచ్చి ఇట్లా పట్టుకున్నట్టు చేసేసి టాస్క్ ఫోర్స్ మేమే అని చెప్పి అటు తీసుకెళ్ళి వాణి 4 దాన్ని అలా డబ్బులు తీసుకొని మొత్తం ఈ రూమ్ అంతా నింపేసుకున్నారు. అంటే కనీసం ఒక 7-8 ఎలక్షన్ల వరకు నేను సేఫ్ అనేలాగా మూట కట్టుకున్నారు. మూట కట్టుకున్న తర్వాత 7-8 ఎలక్షన్లు ఇక్కడే ఎందుకు చావాలి, దేశవ్యాప్తంగా తిరగవచ్చు కదా మన దగ్గర ఇంత ఉన్నప్పుడు అని చెప్పేసి మహారాష్ట్రలో పాగా వేసి అక్కడ కొంచెం ఖర్చు పెట్టుకొని ఏదో చేద్దామని ట్రై చేశారు, అవ్వలా. నెక్స్ట్ మళ్ళీ ఢిల్లీ కేజ్రీవాల్తో ఒప్పందం, అట్లా అన్ని రాష్ట్రాలు తిరిగి వీళ్ళతో ఒప్పందం పెట్టి ప్రధానమంత్రి అవ్వడానికి ట్రై చేశాడు. ఇన్ని చేసిన తర్వాత మొత్తానికైతే దొరికిపోయాడు. ఇటువంటి ఆలోచన ఉండడం వల్లే కదా టీఆర్ఎస్ నుంచి దాన్ని బీఆర్ఎస్ గా కూడా పార్టీని మార్చడం జరిగింది. అవును, లేకపోతే కేసీఆర్ గారి ఎత్తులు పై ఎత్తులు మనం ఎవరు ఊహించలేము. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకొని చక్కగా అట్లా గొంతు నొక్కేశారు. నొక్కిన తర్వాత వెంటనే ఈ కిషన్ రావు, ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు ఇంకా రాలా, అతని దగ్గరికే వస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళందరినీ తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఈ 4 కూడా రాధాకిషన్ వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే
నలుగురు ఒప్పేసుకున్నారు, అవునండి పై అధికారులు చెప్తేనే చేశాం. ఎవరా మీ పై అధికారి అంటే ప్రభాకర్ రావు. ఏడిని ప్రభాకర్ రావు అంటే 14 నెలలుగా బయటే ఉన్నాడు. ఎప్పుడైతే ఇది ఫోన్ ట్యాపింగ్ ఏదో అవుతుంది అని తెలిసి అదే టైంకి వెళ్ళిపోయాడు. ఇప్పటివరకు రానంటున్నాడు. లాస్ట్ ఇయర్ జూన్ 26కి నా వీసా కూడా అయిపోయింది, కాలం అయిపోయింది. దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకొని వేరే దేశంకి వెళ్ళి అడిదేసి ఇడిదేసి యుఎస్ సిటిజన్షిప్ తెచ్చుకొని ఇన్ని కథలు పడుతుంటే వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ నుంచి ఆయన పాస్పోర్ట్ రద్దు చేశారు, ఖచ్చితంగా రావాల్సిందని లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నాడు మొన్న 5th మే 3rd or 5th. అది అక్కడ వర్కౌట్ అవ్వాల, వీళ్ళు కొట్టేశారు. మళ్ళీ 9th సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, నన్ను అరెస్ట్ చేయనంటేనే నేను వస్తా అని చెప్పేసి. సరే సుప్రీంకోర్టు చెప్పింది అరెస్ట్ చేయరు, నువ్వు రావచ్చు. అండ్ ఈయన పాస్పోర్ట్ని వీళ్ళు రద్దు చేశారు. సుప్రీంకోర్టు దాన్ని పునరుద్ధరించాలని చెప్పింది. సరే పునరుద్ధరించారు. మేబీ స్ట్రాటజీ ఏమో తీసుకురావద్దామని, అసలు రావట్లేదు కదా. తీరా వచ్చిన తర్వాత సిట్ వీళ్ళకున్న క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి, విచారించే అవకాశం ఉంది. ఆల్రెడీ అందరూ ఒప్పుకున్న తర్వాత ఇంకేముంది, ఇప్పుడు ఈయనను ఒప్పిస్తారు. ఇప్పుడు ఈయన ఏం చెప్పాలి, కేసీఆర్ చెప్తేనే చేశాను అనాలి, లేదా నాకు సొంతంగా తెలివితేటలతో చేశాను అని చెప్పాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఒప్పుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ మేడకి ఉచ్చు బిగించుకొని ఉంది. ఈయనను రాకుండా ఇక్కడ చేయాలని వేరే వేరే దేశాల్లో తిప్పాలని మొన్నటిదాకా వీళ్ళంతా ప్రయత్నించి వందల కోట్లు ఇచ్చుకుంటూ తిప్పారు. కానీ ఇక్కడ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉండేసరికి మొత్తానికి రప్పిస్తున్నారు. ఇప్పుడు రేపో ఎల్లుండో దిగాలి. ఈ 9వ తారీఖున విచారణ ఉంది. మరి దాని తర్వాత ఏమైద్దో, కీలక పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. ఆల్రెడీ మన ఫార్ములా E1 రేస్ ఓ పక్క నడుస్తూ ఉంది, ఇంకో పక్కేమో కాళేశ్వరము, మేడిగడ్డ బ్యారేజ్, ఇప్పుడు వచ్చేసేమో ఇది. ఈ జూన్ వీళ్ళకి చాలా క్రిటికల్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ఓన్లీ కేసీఆర్ గారితో మాత్రమే ఆగిపోదు, అది వెంటనే కేటీఆర్ గారి దగ్గర కూడా వెళ్ళే ఉంది. అసలు యాక్చువల్గా ఫస్ట్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాస్త గట్టిగా పేరు వినిపించింది లేదా కేటీఆర్దే. ఇలా కూడా ఉంటారు కొంతమంది, అసలు కేసీఆర్ సంబంధం లేదు, ప్రభాకర్ రావుకి ఇవన్నీ చేయించింది నేనే అని ఒక ఎవడో ఆకు ఒక్కగాడు వస్తాడు. అట్లా ఎలా చేసేస్తారు గవర్నమెంట్? నేనే చెప్పాను, నేను చెప్పి చేయించాను, డబ్బులు ఇచ్చాను అని చెప్పి చేయించుకుంటాడు. ఏదో ఇతన్ని అరెస్ట్ చేయకుండా నేరం నెత్తినేసుకొని జైలుకి వెళ్ళి డబ్బు కాశపడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. చూడాలి అయితే మరి. థ్యాంక్ యూ.